అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 31 జూలై వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూస్తే నికాయ్, షాంఘై కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. లైక్ నికాయ్ 1% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. కాస్పీ అండ్ హాంకాంగ్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ ఆర్ మిక్స్డ్ అహెడ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ డెసిషన్, చైనా బిజినెస్ యాక్టివిటీ డేటా. సో రెండు డేటా పాయింట్స్ కోసం మార్కెట్స్ కొద్దిగా అవైట్ చేస్తున్నాయి. సో శాంసంగ్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి. దాదాపు 1458% మేర లాభాలని నమోదు చేసింది శాంసంగ్. ఏఐ డిమాండ్ బాగా పెరుగుతూ ఉండడం వల్ల కూడా దీనికి ఒక మేజర్ కారణం. శాంసంగ్ బెట్స్ ఆన్ ద గ్యాలక్సీ రింగ్ అండ్ ద ఏఐ యాజ్ ఇట్స్ నెక్స్ట్ బిగ్ థింగ్. సో ఈ రెండు చాలా పెద్ద మార్కెట్గా శాంసంగ్ భావిస్తోంది. అండ్ యుఎస్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 1.3% మేర లాభపడింది. S&P 500 0.5% మేర లాభపడగా నాస్డాక్ 1.2% మేర నష్టపోగా S&P 500 కూడా 0.5% దాకా నష్టపోయింది. డౌజోన్స్ ఒక 0.5% వరకు లాభపడ్డం మనం చూస్తున్నాం. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ బిలో $80 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,400 పైన ట్రేడ్ అవుతుంది. క్రిప్టోల్లో బిట్కాయిన్ 66,231 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ ట్రెండ్ మనం చూడవచ్చు. స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా మనకి ఇవాళ రిజల్ట్స్ మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్స్యూమర్, అదానీ ఎనర్జీ, వేదాంత ఈ స్టాక్స్ లైమ్ లైట్లో ఉండబోతున్నాయి. మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పవర్, టాటా స్టీల్, అంబుజా, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. వేదాంత పరంగా మైనింగ్ మేజర్ వేదాంత రిసీవ్డ్ అ గో హెడ్ ఫ్రమ్ 75% ఆఫ్ ఇట్స్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఫర్ అబ్టైనింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ సబ్సిక్వెంట్లీ ఫైలింగ్ ఇట్స్ డీమెర్జర్ స్కీమ్ విత్ NCLT. సో ప్రపోజ్డ్ డీమెర్జర్కి సంబంధించి ఎవరైతే రుణదాతలు ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా ఆమోదం లభించింది. సో NCLT దగ్గరికి వెళ్ళడానికి ఇక వేదాంత ప్రయత్నాలు మొదలు పెడుతుంది. గెయిల్ ప్రాఫిట్ 3,183 crores నమోదైంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 78% దాకా జంప్. అదానీ ఎనర్జీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది. దీనికోసం 1,027 దగ్గర ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేశారు. హిందాల్కో రాబోయే 3 to 5 yearsలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం $7 billion వరకు ఖర్చు చేయబోతున్నట్టు చెప్తోంది. మైండ్ స్పేస్ రహేజా దాదాపు 3,500 crores వరకు కొత్త ఆఫీస్ ప్రాపర్టీస్ కోసం ఖర్చు చేయబోతున్నట్టు వెల్లడిస్తోంది. నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రీడ్స్ కంటిన్యూస్ టు ఫోకస్ ఆన్ ఇనార్గానిక్ గ్రోత్. ఇండస్ట్రీ అవర్స్ 926 crores ఆఫ్ ప్రాఫిట్స్ నమోదు చేయగా పంజాబ్ హౌసింగ్లో కార్లైల్ గ్రూప్ 12.8% స్టేక్ని విక్రయించింది. సో ఇంకా స్టాక్స్ న్యూస్ పరంగా స్పెసిఫిక్గా మరిన్ని కంపెనీలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హిందుస్థాన్ జింక్కి 1170 crores వర్త్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది అసెస్మెంట్ ఇయర్ 2021కి సంబంధించి. మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ 1,500 crores రూపాయల వరకు బాండ్ల జారీ ద్వారా సమీకరించబోతోంది. అండ్ పవర్ గ్రిడ్ రిపోర్ట్స్ ఆఫ్ అన్ అండర్సీ ఇంటర్ కనెక్షన్ డీల్ విత్ మిడిల్ ఈస్ట్ వర్త్ 40,000 crores ఈజ్ ఇన్కరెక్ట్. The company has not made any assertions and no such negotiations have occurred. సో పవర్ గ్రిడ్ చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. 40,000 crores రూపాయలతో మిడిల్ ఈస్ట్తో ఒక ఇంటర్ కనెక్షన్ డీల్ని కుదుర్చుకోబోతున్నామన్న వార్తలు పూర్తిగా నిరాధారం అని చెప్పి ఖండించింది. సంవర్ధన మదర్సన్ ఫండ్ రైజింగ్ సంబంధించి ఆగస్టు 2వ తారీఖున నిర్ణయం తీసుకోబోతుంది. ధనుక అగ్రిటెక్ కూడా అదే పరిస్థితి. అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ 750 crores రూపాయల వరకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా సమీకరించబోతోంది. డిఎల్ఎఫ్ జూలై 31వ తారీఖున డివిడెంట్ కోసం రికార్డ్ డేట్ ఫిక్స్ చేయడం చూస్తున్నాం. ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న ప్రధాన కంపెనీస్లో మారుతి, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, M&M, టాటా స్టీల్ ఉన్నాయి. వీటితో పాటు ఆస్టర్ DM ఒకటి, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, 5 Star బిజినెస్ ఫైనాన్స్, JK లక్ష్మి, మ్యాన్కైండ్ ఫార్మా, రైడ్స్, రిలాక్సో ఫుట్వేర్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అండ్ థామస్ కుక్ లాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇక రిజల్ట్స్ పరంగా టాటా కన్స్యూమర్ రెవెన్యూ 16% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 12% మేర క్షీణించింది. నవీన్ ఫ్లోరిన్ నెట్ ప్రాఫిట్ దాదాపు 17% మేర క్షీణించడం. మ్యాక్రోటెక్ మంచి రిజల్ట్స్ని, అద్భుతమైన రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. రెవెన్యూ దాదాపు 76% మేర పెరగక నెట్ ప్రాఫిట్ 476 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. మార్జిన్స్ కూడా 20 నుంచి 26% మార్జిన్స్ పెరిగాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ క్వార్టర్స్గా చెప్పుకోవచ్చు లోధాకి, ఇది మ్యాక్రోటెక్ డెవలపర్స్కి.
జాన్సన్స్ కంట్రోల్ హిటాచి నెట్ ప్రాఫిట్ 36 క్రోర్స్గా ఉంది. లాస్ట్ టైం ఇదే క్వార్టర్కి 41 క్రోర్స్ ఆఫ్ లాస్ని కంపెనీ ప్రకటించింది. జాగిల్ కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. 2 క్రోర్స్ ఉన్న ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 17 క్రోర్స్, ఆల్మోస్ట్ 8 టైమ్స్ పెరిగింది. మార్జిన్ 6.7 నుంచి 8.9కి మార్జిన్స్ కూడా ఇప్పుడు మనం పెరగటం గమనించవచ్చు. అండ్ ఆర్ఆర్ క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ 13-14% మేర క్షీణించింది. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి. వారి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాఫిట్ 9 క్రోర్స్ నుంచి 28 క్రోర్స్కి పెరిగింది. రెవెన్యూ కూడా దాదాపు 84% మేర మనం ఇక్కడ పెరగటం గమనించవచ్చు. సో ఇవి అండ్ సో మార్కెట్స్లో పీక్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి అని అనుకుంటున్నప్పటికీ కూడా అసలు ఎవ్వరికీ అంతు చిక్కకుండా మార్కెట్లు దూసుకుపోతూనే ఉన్నాయి. 5.5 ట్రిలియన్ డాలర్స్ స్థాయికి మనం చేరుకోవడం కూడా చూస్తున్నాము మార్కెట్ క్యాప్ పరంగా. సో ఇంకా జపాన్ని బీట్ చేయడానికి పెద్దగా మనకు దూరం ఏమి కనిపించే లేదు. సో ఇక్కడి నుంచి కూడా ఒక 20% మేర మనకి ఒక జంప్ తీసుకుంటే సో మనం జపాన్ని కూడా బీట్ చేసి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మనకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాము. అండ్ బడ్జెట్ డే నుంచి చూస్తే మార్కెట్స్లో ఐడిబిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 25%, హెచ్పిసిఎల్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఐఆర్ఎఫ్సి, ఆర్తి ఇవన్నీ కూడా 18 నుంచి 25% మేర పెరిగాయి. స్మాల్ క్యాప్స్లో మనకి విష్ణుప్రకాష్ ముంగులియా కానీ, ఎంఎంటీసీ, నువామా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 35-40% మేర పెరగడం ఇక్కడ చూడవచ్చు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, వాల్యుయేషన్స్ కానీ ఏవి పట్టించుకోకుండా మార్కెట్ దూసుకుపోతూనే ఉంది. ట్రేడింగ్ యాక్టివిటీ విపరీతంగా, గతంలో ఎవరు ఊహించినంత ట్రేడింగ్ యాక్టివిటీ ఉండడం వల్లే సెబీ ఆసక్తికరంగా చేసిన కామెంట్ ఏంటంటే హౌస్ హోల్డ్స్ లూజింగ్ 60,000 crores ఏ ఇయర్ ఆన్ ఎఫ్ఎండో బెట్స్. ఎఫ్ఎండోలో ట్రేడ్ చేస్తుండడం వల్ల దాదాపు ఇండియన్ హౌస్ హోల్డ్స్ 60,000 కోట్ల రూపాయలు ఏటా నష్టపోతున్నారని ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ని సెబీ చీఫ్ చేశారు. ఈ డబ్బులన్నీ ఎఫ్ఎండో రూపంలోకి రావడం వల్ల ఎకానమీలోకి వెళ్లకుండా పోతున్నాయి. సో ఇంత డబ్బులు ఎకానమీలోకి కనుక వచ్చినట్టయితే దానివల్ల ఎఫెక్ట్ రిపుల్ ఎఫెక్ట్ అంటాం కదా, ఆ రిపుల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఎఫ్ఎండోలోకి రావడం వల్ల డబ్బులు దేనికి నిరర్థకంగా నిష్ప్రయోజనంగా మారుతున్నాయన్న ఆందోళన ఆవిడ వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో సెబీ కొన్ని కఠినమైన తీవ్రమైన చర్యలు తీసుకోబోతోంది. కొన్ని మెజర్స్ని ప్రపోజ్ చేశారు. బట్ ఇవి కన్ఫర్మ్డ్గా ఇవే ఉంటాయని చెప్పము, ఇవి ప్రపోజల్స్ మాత్రమే. బట్ స్టిల్ సాధ్యమైనంతగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి ఎంట్రీ తీసుకునే అంశాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మినిమం కాంట్రాక్ట్ సైజ్ని 15 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు పెంచాలని, అలాగే ఆప్షన్స్ ప్రీమియంని పెంచాలని, వీక్లీ ఆప్షన్స్ని మెల్లగా తగ్గించాలని, అండ్ మార్జిన్స్ని కూడా అప్ఫ్రంట్ ముందే తీసుకోవాలని, కాంట్రాక్ట్ సైజుల్ని పెంచాలని, ఇలా రకరకాల ప్రపోజల్స్ సెబీ సెబీ ప్రతిపాదిస్తుంది. వన్స్ ఇది ఓకే అవుతే అతి త్వరలో ఎఫ్ఎండోలో మరిన్ని కఠినమైన నిబంధనలు కూడా రాబోతున్నాయన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఇంక్ మస్ట్ ప్లే ఇట్స్ పార్ట్ ఇన్ స్క్రిప్టింగ్ వికసిత్ భారత్ స్టోరీ. సో ప్రధానమంత్రి కోరుతున్నారు ప్రైవేట్ రంగాన్ని కూడా మరింతగా పెట్టుబడులు పెట్టి విస్తరించాలని చెప్పి. ఇక ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ రిస్కీ అన్న ఒక నెగిటివ్ ప్రచారాన్ని ఇతర పార్టీలు చేస్తున్నాయి. సో అలాంటిది ఏమీ లేదు. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అత్యద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్తున్నారు, అలాగే పీయూష్ గోయల్ గారు కూడా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ రాబోతున్న ఫెస్టివ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని కంపెనీస్ అన్నీ కూడా మార్కెటింగ్ మీద అప్పుడే దృష్టి మొదలుపెట్టాయి. రెగ్యులర్ స్పెండింగ్తో పోలిస్తే 30% అధికంగా యాడ్స్ మీద ఖర్చు పెడుతున్నాయి. కార్స్ కానీ మనకి అపరల్స్ కానీ వీటన్నిటి కోసం. సో రాబోతున్న ఫెస్టివ్ సీజన్కి వీళ్ళంతా డిమాండ్ ఫుల్ లెంత్లో సిద్ధమై ఉన్నారు. అయితే పూర్తిగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మిడిల్ క్లాస్ మీద మాత్రమే ఉంది. ఎందుకంటే లోయర్ లెవెల్ ఆఫ్ ఇన్కంలో వర్షాలు సరిగా లేకపోవడము అండ్ ఆశించిన స్థాయిలో రూరల్ డిమాండ్ ఇంకా వృద్ధి లేకపోవడం వల్ల పూర్తిగా మిడిల్ క్లాస్ మీద వీళ్ళ ఫోకస్ ఉంది అనేది ఈ స్టోరీ సారాంశం. అండ్ మారుతి సుజుకి ప్రాఫిట్ దాదాపు 30% మేర పెరిగే అవకాశం ఉంది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ అనేది ఒక అంచనా. గ్రోత్ ఓరియంటెడ్ జేఎస్డబ్ల్యూ టు సిమెంట్ ఇట్స్ బిజినెస్. సో ఓరియంట్ సిమెంట్స్లో ప్రమోటర్ వాటాని చేజిక్కించుకోవడానికి సజ్జన్ జిందాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదానిలాగా మరింతగా సిమెంట్ ఇండస్ట్రీలో కూడా తన పట్టును మరింతగా నిలుపుకునే ప్రయత్నం సజ్జన్ జిందాల్ చేస్తున్నారు. దాదాపు 64% మేర వాటాని 4,546 crores వెచ్చించి వీళ్ళ నుంచి కొనుగోలు చేయాలి ఓరియంట్ సిమెంట్స్ అనే ఆలోచనలో జేఎస్డబ్ల్యూ ఉంది. లోధా బెస్ట్ ఎవర్ క్వార్టర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 4,030 crores ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేయడం. డిక్సన్ టెక్నాలజీ ప్రాఫిట్స్ కూడా 108% మేర పెరిగాయి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్.
అలాగే గెయిల్ ప్రాఫిట్ 93% మేర పెరిగింది. హై గ్యాస్ డిమాండ్ దీనికి కారణమవుతోంది. ఐఓసీ నెట్ దాదాపు 81% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 2643 క్రోర్స్గా నమోదైంది. మార్జిన్స్ తగ్గటం దీనికి ప్రధానమైన కారణం. ఇంత ప్రాఫిట్స్ క్షీణించడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ రీటైల్ డిపాజిట్ బేస్ పెరుగుతోంది. మూడవ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ అనేది ఈ స్టోరీ సారాంశం. ట్రెంట్ అండ్ బిఈఎల్ కుడ్ జాయిన్ నిఫ్టీ ఇన్ సెప్టెంబర్లో ఎల్ఎన్టీ మైంట్రీ అండ్ దివీస్ని పక్కకు తోసేసి ట్రెంట్ అండ్ బిఈఎల్ రెండు నిఫ్టీ 50లోకి చేరే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా కొన్ని ఏజెన్సీస్ భావిస్తున్నాయి. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆశ ఏంటంటే ఈ సిఎన్జి 2 వీలర్ వెహికల్స్ కనుక మరింతగా వస్తే ఇప్పుడు ఏదైతే ఈవీ థ్రెట్ ఉందో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం వల్ల గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈవీస్ వైపు వెళ్ళడం వల్ల దాన్ని కొద్దిగా పేరప్ చేయడానికి ఆ నష్టాన్ని పూడ్చడానికి 2 వీలర్ వెహికల్స్ గ్యాస్ వస్తే ఆ నష్టమైనా కొద్దిగా పూడుతుందేమో అని చెప్పి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సిజిటీస్ భావిస్తున్నాయి. ఆ రే ఆఫ్ హోప్ ఒకటి వాళ్ళని ఇంకా ముందుకు నడిపిస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో సెబీ మూడ్స్ మెజర్స్ టు స్టెమ్ ఎఫ్&ఓ యాక్సిస్. సెబీ మూడ్ 7 మెజర్స్ టు స్టెమ్ ఎఫ్&ఓ యాక్సిస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వెల్త్ క్రియేటర్స్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ. బ్రాడర్ మార్కెట్ ర్యాలీ టేక్స్ ఇండియాస్ మార్కెట్ క్యాప్ టు $5.5 ట్రిలియన్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలో ఉన్న ప్రధానమైన అంశాలు. అపార్ ఇండస్ట్రీస్ 6 నెలల కాలంలోనే 49% మేర పెరిగింది. స్టాక్ ఆల్ టైమ్ హై చేయడం చూస్తున్నాం. పీసీబీఎల్ నిన్న మంచి రిజల్ట్స్ మంచి జంప్ చూసాం. 11% దాకా. క్యామ్స్ ఒకటి 10% దాకా పెరిగింది. జిందాల్ డ్రిల్లింగ్ కూడా రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 28 టైమ్స్ అధిక వాల్యూమ్తో స్టాక్ ట్రేడ్ అయింది విత్ 12.5% జంప్ ఇన్ ద స్టాక్. గ్రాన్యూల్స్ ఇండియా 4% ప్లస్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. ఫోర్స్ మోటార్ ప్రాఫిట్స్ కూడా బాగా ఉన్నాయి. అందువల్ల స్టాక్లో 8% దాకా జంప్. ఇండియా మార్ట్ ఇంటర్మేష్ 3% దాకా పెరిగింది. అండ్ టీటీకే ప్రెస్టేజ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనౌన్స్మెంట్ ఉండొచ్చేమన్న అంచనాల నేపథ్యంలో 3.5% దాకా పెరిగింది. థామస్ కుక్ ఎన్పిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది ఫోరెక్స్ కార్డ్ లాంచ్ చేసే విషయంలో. ఎన్టీపీసీ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేయడం మనం చూస్తున్నాము. బై రేటింగ్ ఇస్తుంది ఐసిఐసిఐ సెక్యూరిటీస్. అలాగే ఎన్ఎస్సి వార్నింగ్ లెటర్ టు సుజలాన్ ఫర్ డిస్క్లోజర్ ల్యాప్సెస్. సో ఆశించిన అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన డిస్క్లోజర్స్ని వీళ్ళు చేయకపోవడం వల్ల వార్నింగ్ లెటర్ సుజలాన్కి ఎన్ఎస్సి ఇచ్చింది అన్నట్టుగా కూడా ఒక వార్త. 3 ఐపీఓ పేపర్స్ని సెబీ తిప్పి పంపించింది. విశాల్ మెగా మార్ట్ ఒకటి అండ్ ఎడ్యుకేషన్ ఫోకస్డ్ ఎన్బిఎఫ్సి, అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ సాయి లైఫ్ సైన్సెస్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన ఐపీఓ పేపర్స్ని సెబీ తిప్పి పంపించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇవాళ నుంచి 100 డేస్ మెంటర్షిప్ కార్యక్రమం మొదటి క్లాస్ ప్రారంభం కాబోతోంది. ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. అతి పరిమిత సంఖ్యలో మాత్రమే ఇంకా సీట్లు మిగిలి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.